వెల్కమ్ టు మారేడుమిల్లి సిరీస్ డే 2. లొకేషన్స్ అన్నీ ఉదయం వచ్చేటప్పుడు మనం నైట్ వచ్చాం కదా, అంటే తెల్లారుజామున ఏం కనిపించవు అనేది చూస్తున్నా. చూడండి ఈ రోడ్డు నైట్ ఎక్కినా కానీ ఏం ఏర్పడలేదు. నైట్ చీకట్లో ఆ ల్యాండ్స్కేప్ చూడండి అసలు గొప్ప. కుర్సివాడ ఇక్కడ ఊర్లు ఇలా ఉంటాయి. ఇక్కడ ఈ ఇల్లులు, ఈ మనుషులు భలే ఉంటారబ్బా, ప్రశాంతం. అప్పుడు మేము వచ్చినప్పుడు ఇది కాలే. ఇది నుంచి ఎట్టో పోయినా దర్శించి అంటుంది. ఇక్కడ బారుతుందిగా ఈ అడవి చూడండి. చలి పెడుతుంది. మధ్యాహ్నం వచ్చినా చలిపోయింది. సో మన రిటర్న్లో పొల్లూరు వాటర్ ఫాల్ కవర్ చేద్దాం అనుకున్నాం. సో మనకి ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలా ఇదనమాట. కొత్తగూడెం బీచ్ వెళ్ళాలా. ఇక్కడ నుంచి ఇక పొల్లూరు ఒక అరౌండ్ 30 అనుకోగా, ఒక 30 కిలోమీటర్ ఉంటుంది పొల్లూరు వాటర్ ఫాల్స్. ఇక పనులు అది కూడా కవర్ చేద్దామనేసి రిటర్న్లో కొడుతున్నాం. టైం ఉంది మనకి. వెళ్తే ఇంకా వెళ్ళినాక మొత్తం చూద్దాం వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది ఏంటి అని. మనకి ఇక్కడ ఒక డప్ప కూడా ఉంది. ఇక్కడ ఊరు వస్తుంది. ఇది వచ్చేసి మోతుగూడ అనమాట. పొల్లూరు ఇంకా పైకి ఇది మోతుగూడ. ఇది ఒక మంచి ఏమంటారు టౌన్ లాంటిది. పర్లేదు ఇక్కడ ఈ చిత్తూరు డిస్టిక్లో. ఇంకొక మనం 5 కిలోమీటర్స్ పోతే పొల్లూరు వస్తుంది. ఇలా ఉన్నాయి మోతుగూడ. సో మొత్తానికి పొల్లూరు వాటర్ ఫాల్స్కి రీచ్ అయినా. లోపలికి పోవాలా, టికెట్ ఉంటుందేమో. ఎంట్రన్స్ భలే ఉందిగా. పార్కింగ్ ఇది పెడదా. ఇక్కడ ఉన్నట్టుంది. ఇక్కడ 30 ఎంట్రీ, పిల్లలకి 10, 2 వీలర్కి 20. పోదాం, అట్లా ఉందో పోయి చూసి స్నానాలు చేసి వద్దాం. 30 బైక్ పార్కింగ్ ఇటు కార్ పార్కింగ్ ఇటు ఉంది. చక్కగా చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చినాం పొల్లూరు ఫాల్స్ దగ్గరికి. చూస్తారా? చూపెట్టాలా? చూపిస్తా ఉండండి.
అంటడా ఇది అనమాట మనకి పొల్లూరు వాటర్ ఫాల్స్. ఇంకా రెయిన్ సీజన్ వస్తే బాగుంటేనే. సో ఫుల్గా అయితే సో నార్మల్గా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. రెయిన్ సీజన్లో వస్తే బాగుంటాయినా, ఇంకా ఫుల్గా వాటర్ ఉండేటి అనుకుంటా. సో మనకి ఇక్కడ అటు ఇటు దాటడానికి ఇలా ఇది కట్టారు కర్రలతోని. సో అటు నుంచి ఇటు. సో ఇదన్నమాట వీడియో, పొల్లూరు వాటర్ ఫాల్స్ వీడియో. ఇది ఒక చిన్న వీడియో అనుకోండి. సో ఒక్కడికి కూడా ఓపిక లేవు. యాక్చువల్లీ రిటర్న్లో ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. సో ఈ వీడియోతో పాటు మిగతా మారేడుమిల్లి సిరీస్లో ఉన్న వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.